హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2024లో రిలీజ్ అయిన డిస్టెంట్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక మైనింగ్ స్పేస్ షిప్ని చూపిస్తారు. ఈ స్పేస్ షిప్ పేరు బోలస్. ప్రస్తుతం ఇది స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఎక్కడికో కానీ వెళ్తూ ఉంటుంది. అలాగే ఈ స్పేస్ షిప్లో ఉన్న క్రయోపాడ్స్లో చాలామంది వర్కర్స్ డీప్ స్లీప్లో ఉంటారు. ఇక్కడ మనకి ఈ స్పేస్ షిప్ ఆ వర్కర్స్ని చాలా సంవత్సరాల నుండి స్పేస్లోనే తిప్పుతుందని అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా స్పేస్లో ఉన్న ఒక యాస్ట్రాయిడ్ తన డైరెక్షన్ని మార్చుకుని ఈ స్పేస్ షిప్ వైపు వస్తుంది. అలాగే యాస్ట్రాయిడ్ చూస్తూ ఉండగానే బోలస్ని గుద్దుకుని స్పేస్ షిప్ని క్రాష్ చేసేస్తుంది. దాంతో వెంటనే స్పేస్ షిప్లో ఉన్న ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్ అవుతుంది. అప్పుడే స్పేస్ షిప్ ఏఏ సిస్టమ్ లియోనార్డో యాక్టివేట్ అయ్యి స్లీపింగ్ ఛాంబర్లో ఉన్న వర్కర్స్ని నిద్రలేపుతుంది. ఈ వర్కర్స్లో యాండీ అనే వ్యక్తి అందరికంటే ముందుగా నిద్రలేచి ఆ యాస్ట్రాయిడ్ చేసే విధ్వంసాన్ని చూసి బాగా భయపడిపోతాడు. అప్పుడే లియోనార్డో యాండీని కామ్గా ఉండమని చెప్పి నీకు ఏమీ కాదు, నువ్వు భయపడకని యాండీకి ధైర్యాన్ని ఇస్తుంది. నెక్స్ట్ స్పేస్ షిప్లో ఉన్న క్రయోపాడ్స్ అన్నీ కూడా స్పేస్ షిప్ నుండి డిటాచ్ అయ్యి దగ్గరలో ఉన్న ప్లానెట్ వైపు వెళ్తూ ఉంటాయి. బట్ ఈ క్రయోపాడ్స్ ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే కొన్ని క్రయోపాడ్స్కి మంటల్లో అంటుకుని అందులో ఉన్న మనుషులు తగలబడిపోతారు. బట్ ఈ యాండీ క్రయోపాడ్కి మాత్రం ఏమీ కాదు. కానీ అతను ప్లానెట్ పైకి వెళ్ళగానే అతని క్రయోపాడ్ ఒక కొండపైన క్రాష్ అవుతుంది. ఇప్పుడు ఆ క్రయోపాడ్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ యాండీ సర్వైవ్ అవుతాడు. బట్ అతను స్పృహ కోల్పోతాడు. అప్పుడే సడన్గా యాండీకి తన ఫ్యామిలీ విజన్ అనేది కనిపిస్తుంది. దాంతో వెంటనే యాండీ తను ఇక్కడ చనిపోకూడదని గట్టిగా అనుకుని స్పృహలోకి వస్తాడు. నెక్స్ట్ అతను క్రయోపాడ్ లోపల నుండి బయటికి చూడగానే అతనికి చుట్టూ నల్లటి క్లౌడ్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే అతను ప్రస్తుతం తను ఒక కొండపైన ఉన్నానని రియలైజ్ అవుతాడు. దీని తర్వాత యాండీ తనతో పాటు వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అతనికి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాదు. అప్పుడు సడన్గా ఆ ప్లేస్లో ఉన్న గ్రౌండ్ షేక్ అవుతుంది. దాంతో వెంటనే లియోనార్డో యాండీ తోటి నువ్వు ఇమీడియట్గా నీ క్రయోపాడ్ నుండి బయటికి వెళ్ళిపో అని చెప్తుంది. అది వినగానే యాండీ ఆ క్రయోపాడ్ డోర్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అది అసలు ఓపెన్ కాదు. నెక్స్ట్ యాండీ ఆ పాడ్లో ఉన్న సర్వైవల్ కిట్ని ఓపెన్ చేస్తాడు. కానీ అతనికి అందులో పనికొచ్చే వస్తువు ఒక్కటి కూడా దొరకదు. యాక్చువల్గా యాండీ ఒక లో లెవెల్ వర్కర్ కావడంతోనే అతనికి చాలా తక్కువ సదుపాయాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ యాండీ పాడ్లో ఉన్న ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ సహాయంతో పాడ్ డోర్ని బ్రేక్ చేసి బయటకు వస్తాడు. అప్పుడే సడన్గా ఆ పాడ్ బోల్తా పడడంతో ఆ డోర్కి ఉన్న గ్లాస్ ముక్క అనేది యాండీ డ్రెస్ని చింపేస్తుంది. దాంతో వెంటనే యాండీ తను కనుక ఇప్పుడు తన డ్రెస్ని ఫిక్స్ చేసుకోకపోతే తను చనిపోతానని రియలైజ్ అయ్యి ఒక స్పెషల్ స్ప్రే తోటి తన డ్రెస్ని ఫిక్స్ చేసుకుంటాడు. అప్పుడే లియోనార్డో పాడ్కి మంటలు అంటుకున్నాయని యాండీని అలర్ట్ చేస్తుంది. దాంతో వెంటనే యాండీ చాలా కష్టపడి ఆ పాడ్ నుండి బయటకు వస్తాడు. అలాగే అతను వచ్చేటప్పుడు తన కొడుకు టాయ్ని కూడా తనతో పాటు బయటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు యాండీ తనకు తెలియని ఒక కొత్త గ్రహంలో ఇరుక్కుపోతాడు. అప్పుడే సడన్గా అతనికి దగ్గరలో క్రాష్ అవుతున్న స్పేస్ షిప్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ బాగా భయపడిపోతాడు. అప్పుడే సడన్గా ఆ స్పేస్ షిప్ ఈ కొత్త గ్రహం పైన క్రాష్ అయ్యి పెద్ద షాక్ వేవ్ అనేది వస్తుంది. ఈ షాక్ వేవ్ కారణంగా యాండీ గాల్లోకి ఎగిరిపడతాడు. అయినా కానీ అతను సర్వైవ్ అవుతాడు. నెక్స్ట్ యాండీ లియోనార్డో తోటి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామని అడుగుతాడు. అది విని ఆ ఏఐ మనం ఏ ప్లానెట్లో ల్యాండ్ అయ్యామో నాకు కూడా తెలియదు, అసలు ఈ ప్లానెట్ గురించి ఎవరికి కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదని అంటుంది. కరెక్ట్గా అప్పుడే యాండీకి కొంచెం దూరంలో ఒక లైట్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ ఆ లైట్ వస్తున్న వైపు వెళ్దామని డిసైడ్ అవుతాడు. అలా అతను కొంచెం దూరం వెళ్ళగానే అతనికి క్రాష్ అయిన ఇంకో క్రయోపాడ్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ అందులో ఎవరైనా సర్వైవర్స్ ఉంటే బాగుండని అనుకుంటాడు. కానీ అతనికి అక్కడ ఎవరు కూడా కనిపించారు. నెక్స్ట్ ఇతను ఆ క్రయోపాడ్ ఆక్సిజన్ ట్యాంక్ని తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడే సడన్గా ఒక డెడ్ బాడీ ఇతను ముందు వచ్చి పడుతుంది. దాన్ని చూడగానే యాండీ బాగా భయపడిపోతాడు. అయినా కానీ అతను కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆక్సిజన్ ట్యాంక్ని బయటకు తీస్తాడు. అప్పుడే అతనికి ఆ ఆక్సిజన్ ట్యాంక్ డిస్ట్రాయ్ అయిపోయిందని, అది వాడుకోవడానికి అసలు పనికిరాదని తెలుస్తుంది. దాంతో యాండీ బాగా డిసప్పాయింట్ అవుతాడు. నెక్స్ట్ ఇతను మళ్ళీ ఆ లైట్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. యాండీ ఆ ప్లేస్లో నుండి వెళ్ళిన వెంటనే మనకి అక్కడ ఉన్న పాడ్ పైన కొన్ని పంజగుర్తులు అనేవి కనిపిస్తాయి. ఇక్కడే మనకి ఆ ప్లేస్లో ఏదో భయంకరమైన జీవి ఉంది అనే విషయం గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ యాండీ ఆ లైట్ వస్తున్న ప్లేస్కి వెళ్ళగానే అతనికి ఇంకో వర్కర్ కనిపిస్తాడు. ఆ వర్కర్ పేరు డ్వేన్. డ్వేన్ కూడా యాండీని చూడగానే ఫుల్గా హ్యాపీ అయిపోతాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు డ్వేన్ దగ్గర తినడానికి కొంచెం ఆహారం ఉందని యాండీకి తెలుస్తుంది. డ్వేన్ ఒక కమ్యూనికేషన్స్ వర్కర్ కావడంతో అతను హెల్ప్ కోసం ఎర్త్కి సిగ్నల్స్ని పంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే అతను యాండీ తోటి ఇప్పుడు నేను పంపబోయే సిగ్నల్ ఎర్త్కి చేరుకోవాలంటే 8 months టైం అనేది పడుతుంది అని యాండీ తోటి అంటాడు. దాంతోపాటు ఒకసారి ఈ సిగ్నల్ ఎర్త్ను చేరుకుంటే ఫాస్టెస్ట్ రెస్క్యూ షిప్ ఇక్కడికి చేరుకోవడానికి మినిమం 2 years టైం పడుతుందని యాండీ తోటి అంటాడు. నెక్స్ట్ డ్వేన్ మనం ఈ ప్లానెట్ సౌత్ వైపుకి ప్రయాణిద్దాము, అలాగే మనం వీలైనంత కాలం ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేసి రెస్క్యూ షిప్ వచ్చే వరకు కూడా ప్రాణాలతో ఉండడానికి ట్రై చేద్దామని
యాండీ తోటి అంటాడు. అది విని యాండీ పూర్తిగా తన లైఫ్ పైన ఆశని కోల్పోతాడు. బట్ డ్వేన్ మాత్రం యాండీని స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి అతనికి ధైర్యాన్ని ఇస్తాడు. నెక్స్ట్ యాండీ అనుకోకుండా ఒక వైర్ ని తన కాల్ తోటి లాగేస్తాడు. దాంతోనే డ్వేన్ సిస్టమ్ డిస్కనెక్ట్ అవుతుంది. అది చూసి యాండీ ఆ వైర్ ని సిస్టమ్ తోటి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా ఒక క్రియేచర్ అక్కడికి వచ్చి డ్వేన్ పైన అటాక్ చేసి అతన్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. బట్ యాండీకి మాత్రం అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు. అలాగే అతను డ్వేన్ కనిపించకపోవడంతోనే బాగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. నెక్స్ట్ యాండీ ఒక సిగ్నల్ ని ఎర్త్ కు పంపించి తర్వాత డ్వేన్ గన్ ని తీసుకుని మిగతా స్పేస్ షిప్ పార్ట్స్ కోసం బయలుదేరతాడు. అదే టైంలో యాండీ ఆక్సిజన్ సిస్టమ్ చాలా ఫాస్ట్ గా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ యాండీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత యాండీ రేడియోలో ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది. యాక్చువల్ గా నవోమి అనే ఇంకో వర్కర్ యాండీని కాంటాక్ట్ అవుతుంది. అలాగే ఆమె యాండీ తోటి తన లెగ్స్ పాడ్ కింద ఇరుక్కుపోయాయని యాండీకి చెప్తుంది. దాంతోపాటు తన లొకేషన్ ని యాండీకి పంపి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడే లియోనార్డో ఏఐ సిస్టమ్ నవోమి ఉన్న ఏరియా చాలా డేంజరస్ అని, ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే నీ ఆక్సిజన్ నువ్వు అక్కడికి చేరుకునే లోపే అయిపోతుందని యాండీని వార్న్ చేస్తుంది. అలాగే ఈ లియోనార్డో ఏఐ నువ్వు నవోమి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలని నిర్ణయించుకుంటే ముందుగా నువ్వు స్పేస్ షిప్ లో సేఫ్ గా ఉన్న పార్ట్స్ దగ్గరికి వెళ్ళి నీ ఆక్సిజన్ ట్యాంక్ ని ఫిల్ చేసుకో అని సజెషన్ ని ఇస్తుంది. అప్పుడే నవోమి నా పాడ్ లో మన ఇద్దరికి సరిపోయేంత ఆక్సిజన్ ఉందని యాండీకి చెప్తుంది. అది విని యాండీకి నవోమి పైన జాలి కలిగి ఆమెను సేవ్ చేయాలని డిసైడ్ అయ్యి ఆమె దగ్గరికి బయలుదేరతాడు. యాండీ నవోమి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు నవోమి యాండీ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అలా చాలా గంటలు గడిచిపోయి నైట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే యాండీ చాలా అనీజీగా ఫీల్ అవుతాడు. కొంచెం సేపటితో బాగా చీకటి పడుతుంది. అప్పుడే యాండీకి ఏదో ప్రెజెన్స్ తన దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతోనే యాండీ తన చుట్టుపక్కల ఏరియాని స్కాన్ చేయమని లియోనార్డోని హెల్ప్ అడుగుతాడు. బట్ లియోనార్డో ఒక అవుట్డేటెడ్ ఏ సిస్టమ్ కావడంతోనే అది చీకట్లో ఎక్కువ దూరం స్కాన్ చేయలేకపోతుంది. 1 అవర్ లేటర్ యాండీకి మళ్ళీ ఏదో ప్రెజెన్స్ అనేది తన దగ్గరలో ఉందని అనిపిస్తుంది. అప్పుడే యాండీ నవోమి తోటి డ్వేన్ మిస్ అయిన విషయం గురించి చెప్పి అసలు అతనికి ఏమై ఉంటుందో అని నవోమి తోటి అంటాడు. కొంచెం సేపటితో యాండీకి నేలపైన స్ట్రేంజ్ ఫుట్ ప్రింట్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని చూడగానే యాండీ వాటిని ఫాలో అవుతూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే అతనికి స్పైడర్ వెబ్ తోటి కవర్ చేసి ఉన్న ఒక హోల్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ ఈ ప్లానెట్ పైన ఏలియన్ స్పైడర్స్ ఉన్నట్టు ఉన్నాయని నవోమికి చెప్తాడు. నెక్స్ట్ యాండీ బాగా భయపడిపోయి ఆ ప్లేస్ దగ్గర నుండి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. బట్ అతనికి దారిలో ఇంకొన్ని స్పైడర్ వెబ్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని చూడగానే యాండీకి భయం బాగా పెరిగిపోతుంది. అప్పుడే నవోమి అయినా నువ్వు ఇంత పెద్ద రిస్కీ జాబ్ ని ఎందుకని ప్రిఫర్ చేసి ఇక్కడికి వచ్చావని యాండీని అడుగుతుంది. అది వినగానే యాండీ తన ఫ్యామిలీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ని ఒకసారి గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. నెక్స్ట్ యాండీ నవోమి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అతనికి దారి మధ్యలో స్లోగా ఏదో వాయిస్ అనేది వినిపిస్తుంది. అది విని యాండీ బాగా భయపడిపోతాడు. దాంతో వెంటనే అతను తన దగ్గరలో ఉన్న ప్లేస్ ని స్కాన్ చేస్తాడు. అప్పుడే లియోనార్డో ఏఐ యాండీకి దగ్గరలో కొన్ని ట్రాకర్స్ ఉన్నాయని ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ ట్రాకర్స్ యాండీతో పాటు వచ్చిన వర్కర్స్, బట్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చనిపోయి ఉంటారు. దాంతో యాండీ భయం ఇంకా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ యాండీ తన దగ్గర ఫ్లేర్ గన్ ని గాల్లోకి కాలుస్తాడు. అప్పుడే అతనికి ఆ ఫ్లేర్ గన్ వెలుతురులో ఒక పెద్ద స్పైడర్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ అక్కడ నుండి పారిపోతాడు. బట్ అది మాత్రం యాండీ వెనకాలే పడుతుంది. అప్పుడే సడన్ గా యాండీ ఒక లోతైన హోల్లో పడిపోతాడు. అది చూసి ఆ స్పైడర్ పైనే ఉండిపోతుంది. నెక్స్ట్ యాండీ బాగా భయపడిపోతున్న నవోమికి ఆ స్పైడర్స్ గురించి చెప్తాడు. అలాగే నాకు ఈ ప్లేస్లో నా ఫ్రెండ్స్ ట్రాకర్స్ అనేవి కనిపించాయి, వాళ్ళని ఆ స్పైడర్స్ తినేసి ఉంటాయి అని చెప్పి బాధపడతాడు. అదే టైంలో యాండీ ఆక్సిజన్ లీక్ అవుతూ ఉంటుంది. అది చూసి యాండీ మళ్ళీ ఒక స్ప్రే తోటి లీక్ అవుతున్న ప్లేస్ ని క్లోజ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా యాండీకి రేడియోలో డ్వేన్ వాయిస్ అనేది వినిపిస్తుంది. ఆ వాయిస్ గురించి తెలియగానే నవోమి యాండీ తోటి డ్వేన్ కి హెల్ప్ చేయమని చెప్తుంది. బట్ యాండీ ఆ హోల్లో పడిన తర్వాత అతని సిస్టమ్ పాడవుతుంది. సో దాంతో అతను డ్వేన్ ని కనిపెట్టడానికి నవోమిని హెల్ప్ అడుగుతాడు. నెక్స్ట్ యాండీ ఫైనల్ గా డ్వేన్ ని రీచ్ అవుతాడు. అప్పుడే అతను డ్వేన్ చుట్టూ చాలా స్పైడర్స్ ఉండడాన్ని గమనించి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అప్పుడే ఒక స్పైడర్ డ్వేన్ పైన అటాక్ చేస్తుంది. అది చూసి యాండీ ఒక పాడు వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. అదే టైంలో ఇంకో స్పైడర్ యాండీస్ ప్రెజెన్స్ ని గమనించి అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే నవోమి ఇంకో పాడ్ లైట్ ని యాక్టివేట్ చేసి ఆ స్పైడర్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. దాంతోనే యాండీ ఇంకో పాడ్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. అలాగే అతను నవోమి తోటి పాడ్ లైట్స్ ని ఆఫ్ చేయమని నవోమికి చెప్తాడు. బట్ నవోమి మాత్రం అన్ని పాడ్ లైట్స్ ని ఆన్ చేసి స్పైడర్స్ అన్నిటిని కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. అది చూసి యాండీ అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. బట్ ఒక స్పైడర్ మాత్రం యాండీని చేస్ చేస్తూ అతని వెనకాలే వెళ్తుంది. అప్పుడే యాండీ బాగా పొగగమ్ముకుపోయిన ఒక ఏరియాలోకి వెళ్తాడు. నెక్స్ట్ యాండీ నవోమిని ఆమె ఉన్న పాడుల నుండి వెళ్ళిపోమని చెప్తాడు. బట్ ఆమె పాడులు ఇరుక్కుపోయి ఉండడంతోనే బాగా భయపడిపోతుంది. అది తెలియగానే యాండీ నవోమిని కామ్ చేయడానికి ఒక సాంగ్ ని పాడతాడు. అప్పుడే నవోమి డ్వేన్ చనిపోయాడని, ఇప్పుడు మన ఇద్దరం మాత్రమే బ్రతికి ఉన్నామని యాండీకి చెప్తుంది. నెక్స్ట్ యాండీ పొగలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు
అతనికి కొన్ని డ్రాగన్ ఫ్లైస్ లాంటివి కనిపిస్తాయి. అవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ అవన్నీ ఒక్కసారిగా రెడ్ కలర్లోకి మారిపోయి యాండీ పైన అటాక్ చేస్తాయి. కానీ యాండీ మాత్రం వాటి దగ్గర నుండి ఏదోలాగా ఎస్కేప్ అయ్యి వాటి గురించి నవోమికి చెప్తాడు. అప్పుడే సడన్గా నేలలో నుండి ఒక క్రియేచర్ బయటకు వచ్చి యాండీని నేలలోకి లాక్కెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ క్రియేచర్ యాండీని మింగేస్తూ ఉంటుంది. అప్పుడే యాండీ దాని నుండి సర్వైవ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ దాని నుండి ఎస్కేప్ అవ్వలేకపోతాడు. అప్పుడే లియోనార్డో ఏఐ యాండీ సూట్ నుండి పాయిజనస్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. దాంతో ఆ క్రియేచర్ యాండీని తన నోట్లో నుండి బయటికి ఊసేస్తుంది. బట్ మనోడు దరిద్రం కొద్దీ యాండీ పక్కనే ఉన్న ఇంకో హోల్లో పడిపోతాడు. ఆ హోల్లో చాలా డ్రాగన్ ఫ్లైస్ ఉంటాయి. అలాగే అవి యాండీ పైన అటాక్ చేస్తాయి. దాంతో యాండీ చాలా కష్టపడి వాడి దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు. అదే టైంలో యాండీ ఆక్సిజన్ కూడా బాగా పడిపోతూ ఉంటుంది. అది తెలియగానే యాండీ నవోమి దగ్గరికి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అలాగే అతను పరిగెత్తుకుంటూ నవోమి ఉన్న పాట దగ్గరికి వెళ్ళి నవోమిని కలుస్తాడు. అదే టైంలో యాండీ ఆక్సిజన్ పూర్తిగా అయిపోతుంది. అది చూసి నవోమి తన ఆక్సిజన్ని యాండీకి షేర్ చేస్తుంది. దీని తర్వాత యాండీ నవోమిని ఫ్రీ చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే అతను ఫైనల్గా నవోమిని ఫ్రీ చేసి ఆమెను పాడు బయటికి తీసుకొస్తాడు. నెక్స్ట్ యాండీ నవోమి ఇంజురీడ్ లెగ్కి ఒక బ్రేస్ లాంటి దాన్ని కడతాడు. దాంతో నవోమి తన్ని సేవ్ చేసినందుకు యాండీకి థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ యాండీ అండ్ నవోమిలు పాడ్లో ఉన్న సప్లైస్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు సడన్గా ఆ ప్లేస్ దగ్గరికి కొన్ని స్పైడర్స్ రావడంతో యాండీ వాళ్ళు సప్లైస్ని అక్కడే వదిలేసి పారిపోతారు. కానీ దారి మధ్యలోనే వీళ్ళిద్దరూ కింద పడిపోతారు. అది చూసి ఒక స్పైడరు వీళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే నవోమి తన దగ్గర ఉన్న ఫ్లేర్ గన్ని యూజ్ చేసి ఆ స్పైడర్స్ని డైవర్ట్ చేస్తుంది. నెక్స్ట్ నవోమి అండ్ యాండీ స్పేస్ షిప్ రెండో పార్ట్లో పడిన ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అలాగే వీళ్ళు ఆ స్పేస్ షిప్ లోపలికి వెళ్ళి షిప్ డోర్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ స్పేస్ షిప్ సిస్టంలో గ్లిచ్ రావడం వల్ల స్పేస్ షిప్ డోర్ అనేది క్లోజ్ అవ్వదు. కానీ కొంచెం సేపటితో నవోమి స్పేస్ షిప్ డోర్ని క్లోజ్ చేస్తుంది. ఆ ప్రాసెస్లోనే నవోమి ఒక స్పైడర్ని కూడా చంపేస్తుంది. నెక్స్ట్ నవోమి అండ్ యాండీలు స్పేస్ షిప్ లోపలికి వెళ్ళి దాక్కుంటారు. అదే టైంలో కొన్ని స్పైడర్స్ స్పేస్ షిప్ డోర్ పైన అటాక్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాండీ వాళ్ళకి స్పేస్ షిప్ లో ఉన్న బ్యాకప్ జనరేటర్ ఇంకా వర్క్ అవుతుందనే విషయం గురించి తెలుస్తుంది. నవోమికి ఆ స్పేస్ షిప్ గురించి పూర్తిగా తెలుసు. దాంతో యాండీ ఆమెను ఫాలో అవుతూ ఆమె వెనకాలే వెళ్తాడు. అప్పుడే వీళ్ళకి ఆక్సిజన్ అండ్ సప్లైస్ ఉన్న ప్లేస్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ వాళ్ళు ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడే యాండీకి ఆ ప్లేస్లో బ్లడ్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే యాండీ వాళ్ళకి స్పేస్ షిప్ లోపలికి ఆల్రెడీ ఒక స్పైడర్ ఎంటర్ అయ్యింది అనే విషయం గురించి తెలుస్తుంది. అప్పుడే యాండీ వాళ్ళు ఒక ప్లేస్ దగ్గర దాక్కుని ఆ స్పైడర్ని చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ స్పైడర్ ఒక గుడ్డుని పెట్టి దాన్ని వెబ్ తోటి కవర్ చేసి పెడుతుంది. నెక్స్ట్ ఆ స్పైడర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే యాండీ వాళ్ళు ఆ ప్లేస్లోకి ఎంటర్ అవుతారు. బట్ ఆ ప్లేస్లో ఆల్రెడీ ఇంకో స్పైడర్ అనేది ఉంటుంది. అది వీళ్ళని చూడగానే వీళ్ళపైన అటాక్ చేస్తుంది. అప్పుడే యాండీ నవోమిని తనతో పాటు ఇంకో రూమ్లోకి తీసుకెళ్లి డోర్ని లాక్ చేసేస్తాడు. అలాగే అతను ఇప్పుడు తాము సేఫ్గా ఉన్నామని అనుకుంటాడు. కానీ నవోమి మాత్రం మనల్ని మనమే లాక్ చేసుకున్నామని బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. నెక్స్ట్ యాండీ ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేయడానికి డోర్ని ఒక ఐరన్ రాడ్ తోటి కొడతాడు. బట్ అది వర్కౌట్ అవుద్దు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా రూమ్ లో ఆక్సిజన్ ఉందని తెలుసుకుని తమ మాస్కుల్ని తీసేస్తారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యాండీ తన ఫ్యామిలీ ఫోటోని నవోమికి చూపించి తను ఏ విధంగా తన ఫ్యామిలీని ఒక యాక్సిడెంట్ కారణంగా కోల్పోయానో నవోమికి చెప్పి బాధపడతాడు. అది చూసి నవోమి యాండీని కంఫర్ట్ చేసి అతన్ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే సడన్ గా ఒక స్పైడర్ డోర్ ని బ్రేక్ చేసి వీళ్ళ దగ్గరికి వస్తుంది. అదే టైంలో నవోమికి యాండీ సూట్ లో డ్రాగన్ ఫ్లైస్ హైవ్ అనేది కనిపిస్తుంది. దాంతో వెంటనే నవోమి ఆ హైవ్ ని స్పైడర్ పైకి విసిరేసి యాండీని తీసుకుని అక్కడ నుండి పారిపోతుంది. బట్ ఆ స్పైడర్ మాత్రం వీళ్ళిద్దరిని వదలకుండా వీళ్ళ వెనకాలే పడుతుంది. అప్పుడే యాండీ అనుకోకుండా ఒక కార్గో పిట్ లో పడిపోతాడు. అలాగే అతను ఆ కార్గో పిట్ లో పడిపోతూ ఆ స్పైడర్ ను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ ఆ స్పైడర్ యాండీ పైన అటాక్ చేస్తుంది. బట్ యాండీ మాత్రం ఒక కెమికల్ స్ప్రేని స్పైడర్ పైన స్ప్రే చేస్తాడు. దాంతో ఆ ప్లేస్ లో ఒక ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యాండీ అండ్ నవోమిలు ఏదోలాగా అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు. అప్పుడే యాండీ ఒక ప్లాన్ వేసి ఆ స్పైడర్ ని ఒక పాడు కింద పడేసి క్రష్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే నవోమి ఆ స్పైడర్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అదే టైంలో యాండీ పాడ్ లొకేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ లియోనార్డో ఈ షిప్ పవర్ కట్ అయ్యిందని అది రీస్టోర్ అవడానికి 15 minutes టైం పడుతుందని చెప్తుంది. దాంతో యాండీ మాన్యువల్గా పాడ్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. బట్ లియోనార్డో మాత్రం పాడ్ని మాన్యువల్గా స్టార్ట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుందని యాండీని వార్న్ చేస్తుంది. బట్ యాండీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా పాడ్ని లాంచ్ చేస్తాడు. అలాగే అతను ఫైనల్గా ఆ స్పైడర్ని క్రాష్ చేస్తాడు. బట్ ఆ ప్రాసెస్లో అతను స్ప్రో కోల్పోతాడు. నెక్స్ట్ నవోమి యాండీ దగ్గరికి వెళ్ళి అతను చనిపోయాడని అనుకుని బాగా ఏడ్ చేస్తుంది. కానీ కొంచెం సేపటితో యాండీ స్ప్రోలోకి వస్తాడు. అది చూసి నవోమి అతని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడే ఆ ప్లేస్లో సన్ రైజ్ అనేది అవుతుంది. ఆ సన్ రైజ్ని చూసి యాండీ వాళ్ళు ఫుల్
ఫుల్గా హ్యాపీ అవుతారు. అప్పుడే లియోనార్డో ఏఐ యాండీ సిస్టమ్ అప్డేట్ అయిందని చెప్తుంది. అది వినగానే యాండీ ఒక రొమాంటిక్ సాంగ్ని ప్లే చేసి నవోమి చేతిని పట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఇంకో 2 years పాటు ఆ ప్లానెట్ పైన ఏదోలాగా సర్వైవ్ అవ్వాలని డిసైడ్ అవుతారు. మరి వీళ్ళు ఈ 2 years రెస్క్యూ షిప్ వచ్చే వరకు సర్వైవ్ అవ్వగలరా లేదా మీరే చెప్పండి. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.